చట్టం ముందు అంతా సమానమేనన్నారు మంత్రులు, కాంగ్రెస్ నేతలు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా శిక్షార్హులేనన్నారు. మొన్నటి మున్సిపల్స్ లో కాంగ్రెస్ దెబ్బకు బీఆర్ఎస్, బీజేపీ షాక్లోకి వెళ్లాయన్నారు. అందుకే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. తర్వాత వచ్చే పరిషత్ పోర్లోనూ సత్తా చాటుతామన్నారు కాంగ్రెస్ నేతలు. చెన్నూరు సెగ్మెంట్ పరిధిలోని క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చైర్మన్ ఎన్నికలో ఎలాంటి వివాదం లేదని, కావాలనే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గొడవ చేశారని విమర్శించారు. చట్టానికి, పోలీసులకు ఎవరు వ్యతిరేకంగా పనిచేసినా చర్యలు తప్పవన్నారు మంత్రి వివేక్. వాళ్ళు ఎందుకు ఆయన రాళ్ళు విసిరేస్తున్నారు, మళ్ళీ ఈ ట్రాఫిక్ కోన్ విసిరేస్తున్నారు. నా కారు వైట్ విండ్ స్క్రీన్ మొత్తం ధ్వంసం కావడం జరిగింది. వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. పోలీసు డెఫినెట్లీ, ఎందుకంటే ఇట్లాంటి గుండారాజు ఎంపీ మీద, మినిస్టర్ గారి మీద, ఇంకా పోలీస్ పర్సనల్స్ వాళ్ళు కూడా ఇంజూర్ అయినారు. ఇలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో పోలీస్ చట్టం ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని తమ అగ్రనాయకత్వం ఢిల్లీలోనే ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించామని చెప్పారు. కొందరు దీన్ని భూతద్దంలో చూస్తున్నారని విమర్శించారు మంత్రి పొన్నం. మీరు సెక్రటరియట్ రాజకీయాలను, పరిపాలనను వదిలిపెట్టి ఫామ్ హౌస్ నుంచి చేస్తే లేని పొరపాటు. నేషనల్ పార్టీగా మేము మా ఢిల్లీ హెడ్ క్వార్టర్లో మేము మంత్రులమైనా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకు అన్నట్టుగా మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం, కాంగ్రెస్ పార్టీ నాయకులం. మా ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎనీ టైం సమన్ చేసి పిలిచేటువంటి హక్కు ఉంటుంది. బరాబరుగా కలుస్తాం, బరాబరుగా ప్రజా పరిపాలన అందిస్తా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల దెబ్బకు మాజీ మంత్రి హరీష్ రావు మైండ్ బ్లాక్ అయిందన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. స్వయం పాలన, అస్తిత్వం, మోకరిల్లడం, ఆత్మగౌరవం అని హరీష్ రావు మాట్లాడే మాటలకు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు అర్థం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల దెబ్బకు మైండ్ బ్లాక్ అయి మతిస్థిమితం కూలిపోయినట్టుండు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆదరణను తట్టుకోలేక మీరు మాట్లాడుతున్న చిల్లర బల్లర మాటలను ప్రజలు పట్టించుకోవట్లేరని చెప్పి మళ్లీ ప్రజలను తప్పుదోవ పట్టేనికి ఒక లేఖ రిలీజ్ చేసినాం. ఎవరికి? మా అధిష్టానానికి. అధిష్టానము ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ పెడతలేదు. క్యాబినెట్ మీటింగ్ 23వ తారీఖు నాడు సెక్రటేరియట్లో జరుగుద్ది. మీ మాదిరిగా ప్రగతి లేని ప్రగతి భవన్ నుంచి పాలన లేకుండా ఫామ్ హౌస్ పాలన కాదు ఇది. బీఆర్ఎస్ నాయకులు అధికారం కుటుంబ హక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. బీఆర్ఎస్ వాళ్లు చేసిన విపరీతమైన విమర్శలను ప్రజలు ఓటు రూపంలో తిప్పికొట్టారన్నారు. కేసీఆర్ జాతిపిత అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలన్నారు. ఏం చేశాడని కేసీఆర్ ను జాతిపిత అంటున్నారని ప్రశ్నించారు కడియం. కాంగ్రెస్ పార్టీకి వచ్చాయంటే మీ పరిస్థితి ఏదో అర్థం చేసుకోండి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న మీ పార్టీ యొక్క పరిస్థితి ఏదో ఒకసారి అర్థం చేసుకోండి. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటేయడానికి ఇష్టపడడం లేదు. అది స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ప్రభుత్వం అంటేనే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదని ఉద్యోగులు కూడా అందులో భాగమే అన్నారు. నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్ లో టీఎన్జీఓ హైదరాబాద్ నగర శాఖ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొన్నారు అద్దంకి దయాకర్. దానిని పరిష్కరించాలంటే కూడా మీ సహకారమే మహాగా ఉండాల్సిన అవసరం ఉందని నాకు. ప్రభుత్వం అంటే ఏదో ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు, మీ పనితోనే అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి. ఎమ్మెల్యేల అనర్హత కేసులో కడియం శ్రీహరి విచారణ ముగిసింది. అనర్హత పిటిషన్ పై గంటన్నర పాటు కడియం శ్రీహరిని విచారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. కడియంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పిటిషన్ వేశారు. కడియం పార్టీ ఫిరాయించినట్టు ఫిబ్రవరి 1న స్పీకర్ కు ఎవిడెన్స్ ఇచ్చారు. ఇవాల్టి విచారణలో వివేకానంద అడ్వకేట్లను కడియం శ్రీహరి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.